కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం అనేది మొదటి విడత గత ఆగస్టు నెలలో 7,000 రూపాయలు, 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 2,000 రూపాయలు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటాగా 7,000 రూపాయలు మొదటి విడతలో అందజేయడం జరిగింది రైతాంగానికి. దాదాపు 3,000 కోట్ల చిల్లర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో. మళ్ళీ రెండో విడత కూడా ఈ రోజున ఇచ్చినటువంటి హామీ కట్టుబడి మళ్ళీ రైతన్నకు పంట సాయం అవసరం కాబట్టి పంట వేసుకోవడానికి మళ్ళీ రెండో విడత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందో పిఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 రూపాయలు రెండో విడత కింద జత చేస్తూ 7,000 రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది. దాదాపు ఈ నియోజకవర్గంలో 30 కోట్ల 20 లక్షల రూపాయలు రైతాంగానికి అందజేస్తున్నారు కదిరి నియోజకవర్గం. ఈ రోజున 17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినారంటే సూపర్ 6 అందజేయలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైతుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ 6 అమలైందా లేదా, తల్లుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ 6 అమలైందా లేదా, పిల్లల దగ్గరికి పోతే తెలియజెప్తారు సూపర్ 6 అమలైందా లేదా. అంతే స్థాయిలో మీరు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా, మోటార్ సైకిల్లో పోయినా, కారులో పోయినా మీకు ఆ తేడా గతంలో 5 సంవత్సరాల్లోకి ఇప్పటికీ ఆ తేడా తెలియవస్తుంది. ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి మండలంలో కూడా ఒక గాండ్లపెంటది ఒకటి ఇంకా టెండర్ ప్రాసెస్ ఉంది, అది కూడా చేస్తాం. మిగతా చోట్ల పోయి చెరువుల్లో పోయి నీళ్లు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి. అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లల పట్ల వాళ్ళ యూనిఫామ్ చూస్తే తెలుస్తుంది ఎంత మేరకు విద్యాశాఖ మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది పిల్లల భవిష్యత్తు పట్ల, వాళ్ళ జీవన ప్రమాణాల పట్ల. వాళ్ళకి ఇచ్చే ఆహారము మెనూని చూసినా లేదంటే ఆహారం నాణ్యత చూసినా కూడా మీకు తెలియవస్తుంది ఈ ప్రభుత్వము సూపర్ 6 హామీకి కట్టుబడి ఉందా లేదా, విద్యార్థుల జీవితాల్లో మంచి చేయడానికి ఆలోచన చేస్తుందా లేదా. మైనార్టీలు ఇమాం మౌజన్లకి రెండో విడతగా నిన్నటినే మళ్ళీ 90 కోట్ల రూపాయలు విడుదల చేసినారు. మళ్ళీ మైనారిటీలకి గత ప్రభుత్వ హయాంలో మీరు బకాయిలు పెట్టిపోయారు. ఇమాం మౌజన్ల జీతాలు ఇవ్వాల, గౌరవ వేతనం. ఆ గౌరవ వేతనం మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున మీరు అందరూ ఆలోచన చేస్తే మళ్ళీ హజ్ యాత్రకి మళ్ళీ డబ్బులు ప్రకటించినారు. మౌలానా సబ్సిడీ ప్రకటించినారు 1,00,000 మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన. అంతేకాకుండా ఈ రోజున బీసీల కోసం హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు, వెల్ఫేర్ హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో. మీరు ఎప్పుడైనా ఇవన్నీ ఆలోచన చేసినారా? వచ్చినప్పటి నుంచి 2.0 అంటారు, రప్పా అంటారు. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సహా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి. గన్నవరంలో మామూలుగా ఎవరన్నా పిల్లోడు పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే అప్రమత్తమైతే పక్కింట్లో పోయేసి బంగారు దొంగతనం చేయడు. మీరు గన్నవరం మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో దాడి చేసినప్పుడే మీరు అడ్డుకొని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి చేసినప్పుడు అడ్డుకొని ఉన్నా కూడా ఇటువంటి సంఘటనలు ఊతమిచ్చేటివి కాదు. మీరు దొంగ అని అరుస్తున్నటువంటి పరిస్థితులు, అది సమర్థిస్తూ మిమ్మల్ని మాట్లాడడం లేదు, కానీ మీరు రెచ్చగొట్టేటువంటి మాటలు కోటలు దాడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా నాయకులకు చెప్తాను, 18 నెలలు అవుతుంది మేము దుబారాగా మాట్లాడాల. మేము ఎవరి మీదైనా శిక్షించాలనుకుంటే సమాజానికి ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళకి, ఊరికి బరువైనటువంటి వాళ్ళ మీదనే ఇక్కడ కేసులు ఉన్నాయి. తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళ మీదే కేసులు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో ఇబ్బంది పెట్టాలా, కక్ష పెట్టుకొని చేయాలనే ఆలోచనతో మేము లేం. మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం, దండిస్తాం, అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా.
తప్పుడు పనులు చేస్తే మాత్రం మిమ్మల్ని బొక్కలో దోయిస్తాం, అదేం దానికి వెనక్కు దాన్ని మీరు చేసే గోబెల్స్ క్యాంపెయిన్కి కూడా భయపడం. అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేయొద్దంటే మొదట్లో ఏదేదో అవాకులు చవాకులు వెళ్ళినారు. ఈరోజు ప్రజలు మాట్లాడుతాను మంచి జరిగిందని. మళ్ళీ ఈ మధ్యకాలంలో కదిరి రూరల్ మండలంలో కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ పోతూ ఉన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి లేఅవుట్లో మీరు భూములు కొనొద్దండి. మీకు మూడు సూత్రాలు చెప్తున్నా. అప్రూవ్డ్ లేఅవుట్స్ నుంచి మీకు వచ్చేటువంటి భరోసా ఏంటంటే లిటిగేషన్ ఉండదు. రెండోది మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, విద్యుత్ సౌకర్యం కానీ వాళ్ళే కల్పించుంటారు. మూడోది మున్సిపాలిటీ నుంచి మీకు ఏ సౌకర్యం లోపించినా కూడా నిలదీసేటువంటి హక్కు ఉంటుంది. నాలుగోది మీకు బ్యాంక్ లోన్లు అవైల్ అవుతాయి. మీరు ఏదైనా బంగారు దాచుకున్నట్టు ఈ భూమిని అమ్ముకోవాలంటే ఆ రోజున ఎక్కడైనా బ్యాంకులో అయినా డబ్బు తీసుకోవచ్చు, లేదు ఎవరికైనా అమ్ముకోవడానికైనా ఇబ్బంది లేకుండా లిటిగేషన్ ఫ్రీ టైటిల్ ఉంటుంది మీకు. ఇన్ని రకాలుగా సౌకర్యం కల్పించే ఆథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు సైట్లు కొంటే మీరు సేఫ్గా ఉంటారు. కానీ ఇటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్ చేసే బ్రోకర్లు, డాఫర్గాల దగ్గర కొని దొంగ వ్యాపారాలు చేసేవాడు మాట్లాడే మాటలు, మోసపూరితమైనటువంటి మాటలకు మోసపోతే ప్రభుత్వాల బాధ్యత లేదు దానికి. మీరు రోడ్లు వేయాలా అని చెప్పేసి 8 అడుగులు అడిగినప్పుడు మాకు సిగ్గు అవుతుంది. మీరు అడిగే విధానం చూసినప్పుడు మీరు కూడా అడగడానికి సిగ్గుపడతారు. మేము అడిగే ప్రశ్నలకి ఎందుకు వేయాలా మీకు 8 అడుగులకి 10 అడుగులకి రోడ్లు? మీరు ఏం డబ్బు కట్టినారని మున్సిపాలిటీకి రోడ్లు వేయాలి? మేము ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రశ్నిస్తాము. ప్రజల్లో ఒక చైతన్యం రావాలా, అందుకే కఠినంగా ఉంటాను. ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తాను. అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేసే వ్యాపారస్తుల మీద మాకు కోపం లేదు, ఆ వర్గాల మీద కోపం ఉంటుంది. మీరు వ్యాపారం చేసుకుంటే మాకు వ్యతిరేకత లేదు, మీకు ఇంకా ప్రోత్సాహం ఇన్సెంటివ్స్ ఇస్తాం. కావాల్సింటే మీరు అప్రూవ్డ్ లేఅవుట్స్కి రాండి. మీకు వేరే ఆలోచనలు పెట్టుకొని బఫర్ జోన్లో ఉండే భూములు, ప్రభుత్వ భూములు, మధ్యలో ప్రభుత్వ భూములు ఉంటే కొట్టేసేది, అది మీరేదో టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి గీతలు గీసేసి డబ్బులు చేసుకుందాం అనుకునేది, ఇది ప్రజలకు భారం అవుతుంది. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రజలు అర్థం చేసుకోండి. వాళ్ళ గురించే ఈ ఆలోచన, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు. మొన్నటి రోజున మనం రిజిస్ట్రేషన్స్ ఆపితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తారు. ఇప్పటికీ మారండి. మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అప్రూవ్డ్ లేఅవుట్స్ చట్టం ఒకటి ఉంది. మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం ఒకసారి ఆలోచన చేసుకోండి. సభ్యత, సంస్కారం, మనుషులం కాబట్టి. బట్టలు ఇప్పుకొని తిరుగుతామని ఎవడన్నా అనుకుంటే వాని మూర్ఖత్వం. నేను బట్టలు ఇప్పుకొని తిరిగితే ఆయనకేం అబ్బాయి ఇబ్బంది అంటే వాని మూర్ఖత్వం. అది నేనేం చేయలేను దానికి. ఐ కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్. నేను ఇట్లే వ్యాపారమే చేస్తా, అనాథరైజ్డ్ లేఅవుట్ అంటే వాని కర్మ, అది మేమేం చేయలేము. అది బట్టలు ఇప్పుకొని తిరిగేది ఎంత అసభ్యకరమైనటువంటి అనాగరికరమైన చర్య. నేను ఇట్లే వ్యాపారం చేస్తానడం కూడా సమాజాన్ని ధిక్కరించడమే, సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ధిక్కరించడమే, ప్రభుత్వ ఆలోచనలు పురోభివృద్ధికి వ్యతిరేకంగా ఆలోచన చేయడమే. అంతకుమించి ఇంకోటి లేదు. ప్రజలు కూడా ఆలోచన చేసుకోమంటాండ. ఈ రోజున రైతాంగానికి డబ్బులు ఇచ్చేటువంటి శుభ సందర్భంలో ప్రజలకు ఒకటే విన్నవిస్తాండ. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన రాష్ట్రం దగ్గర నుంచి, కేంద్రం దగ్గర నుంచి కావచ్చు, నియోజకవర్గ స్థాయి వరకు కూడా ప్రజలకు మంచి చేయాలా, అభివృద్ధి పదంలో ముందు ఉండాలా. ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చల్లా, తద్వారా ప్రజలకు మంచి జరగల్లా, మంచి ఫలితాలను ఇవ్వాలనే ఒక కృత నిశ్చయంతోనే, ఒక సత్సంకల్పంతోనే పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది. ఇది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మా ఆలోచన అంతా ఒకటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా. మా నాయకుల ఆలోచన రాష్ట్రము, దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి. మాకెక్కడ స్వలాభాపేక్ష ఏం లేదు దీంట్లో. ఎవరి మీద వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు ఏం లేవు. కొంతమంది హద్దు దాటి మాట్లాడిన దానికి జరిగిండే ఫలితాలు ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారి దీని మీద చేస్తే ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి బీపీ వస్తుందంటారు. ఏం బాలయ్య బాబు ఫ్యాన్స్ లేరా? నీకేనా ఫ్యాన్స్? నువ్వు నవ్వుతాండవో ఏడుస్తాండవో తెలియనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నీకే ఫ్యాన్స్ ఉంటే ఆంధ్రలో అందగాడు ఆయనకు ఫ్యాన్స్ ఉండరా? వాళ్ళకి బీపీలు రావా? రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటన పోతే ఎవరో రాయి ఇసిరినారు. రాయి ఇసిరితే సాక్షాత్ మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారితో మీరు స్టేట్మెంట్ ఇప్పించింది ఏంది ఆ రోజున? వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి, వాళ్ళ కోపం వచ్చిందని చెప్పేసి. ఈరోజు మీరు ఎవడో గీడో అని మాట్లాడితే రాదా? ఈ నియోజకవర్గంలో కూడా కొంతమంది దుబారాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, మేమేం తిరిగి సమాధానాలు ఇవ్వం. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, ఒక హుందాతనంతో రాజకీయాలు చేస్తున్నాం. కానీ మీరు దాన్ని వేరే రకంగా తీసుకుంటే మాత్రం దానికి పే చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మెసేజ్. ఐ వాంటెడ్ టు కన్వే ద మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్. పోలీసు వాళ్ళకి కూడా చెప్పినాం మొన్న, మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రాజకీయాలు
మీరు గౌరవంగా మాట్లాడితే, నిర్మాణాత్మకంగా విమర్శిస్తే తీసుకోవడానికి, తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అట్లా కాకుండా లైన్ దాటి దుబారా మాటలు, మీరు ప్రెస్ వాళ్ళు కూడా దుబారా మాటలు మీరు రాసినా ఓర్చుకునే పరిస్థితి ఏమి ఉండదు. మేము పీస్ఫుల్గా చేస్తాం, అంటే బెదిరించడంలో మిమ్మల్ని. మీరు తప్పుడు రాతలు రాసి అనాగరికమైనటువంటి అవాంఛనీయమైనటువంటి రాతలు రాస్తే మాత్రము మీకు కూడా ఒక ఇల్లు ఉంటుంది, మీకు కూడా ఒక నివాస స్థలం ఉంటుంది, మీకు సమాజంలో గౌరవం ఉంటుంది. దానికి ఎట్లయితే భంగం వాటిల్లితే మీకు ఎంత నొప్పి పడతారో మాకు నొప్పి కలిగినప్పుడు ఏమంటే మేము తప్పు చేయకుండా మీరు నొప్పించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మా ముక్కు ముట్టుకుంటే మీ చెంప చెల్లుమనిపించే కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడ వెనక్కి పో. ఇంకోటి చెప్తున్నా, లైన్ క్రాస్ అయ్యి మాట్లాడే వాళ్ళకి చాలా చిన్న స్థాయి వ్యక్తులు, ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు, ఎదగాల్సినటువంటి వ్యక్తులు, సమాజంలో నాయకులు, రాజకీయ పార్టీలు నిరంతరంగా ఉండాల. అట్లని చెప్పేసి అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడితే కిక్ వస్తుందేమో, కానీ ఆ కిక్కు మీకు మంచిది కాదు. ఇంటాక్సికేషన్ మూడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. కిక్ అనేది కూడా అంతే చెడ్డది. మీకు మంచి చేసి కిక్కు తెచ్చుకోండి, అది మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా ఇఫ్ యు ఆర్ లాఫింగ్ ఎట్ సంబడీస్ కాస్ట్, ఎవరినో నిందించేసి ఏదంటే అది అడ్డగోలు మాటలు మాట్లాడేసి మీరు అడ్డగోలు రాసేస్తే పోలీసుకు చెప్తానేమో, ప్రెస్కు కూడా చెప్తాను. ఇప్పుడు పోలీసుకు మొన్నే చెప్పిన, మా సహనానికి ఒక హద్దు ఉంటుంది. అధికారంలో ఉన్నాం, ఇంకా సంయమనంగా ఉంటాం, ఓర్పుగా ఉంటాం. కానీ మా ఓర్పు కానీ సహనం కానీ మీరు పరీక్షలు పెడుతూనే పోతే మాత్రము వేరే పద్ధతిలో పరిస్థితులు చెప్పాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం వెనక్కు తగ్గేదేమి ఉండదు. చాతకాంతనంగా చూసుకోవద్దండి. మేము అన్నీ తెలిసిన వాళ్ళం, విఘ్నులం కాబట్టి ఓర్పుగా ఉంటాం. విఘ్నత ఉంది కాబట్టే ఇప్పటికి కూడా బ్యాలెన్స్గా పోతా ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ సాంప్రదాయాలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అది కూడా లీగల్గానే చెప్తాను నేను. పోలీసు వారిని కూడా మనం చెప్పిన, మీరు ఈ రకంగా ప్రొవోకింగ్ యాక్ట్ లేకపోతే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు ఇవ్వలేని పక్షంలో 1-2 సార్లు మిమ్మల్ని అప్పీల్ చేస్తాను. సిన్స్ వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. ఎవరైనా తప్పు చేసి మేము హద్దులు మీరినా కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది. మీరు మమ్మల్ని వార్న్ చేయాల్సినో, కౌన్సిలింగ్ ఇవ్వడమో, తెలియజెప్పడమో జరగాల్సి ఉంటుంది. 1-2 సార్లు చెప్తారు. 2-3 సార్ల తర్వాత ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు దాటినప్పుడు వేరే వాళ్ళు కూడా హద్దు దాటేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ రోజున ఈ 18 నెలల కాలంలో మీరు మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీద మాట్లాడదాం, ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద మాట్లాడదాం, బహిరంగ వేదికల మీద మాట్లాడదాం, పీపీపీ విధానం గురించి కూడా మాట్లాడదాం. నిన్నటి రోజున అమిత్ షా గారు 100 సైనిక స్కూళ్ళు ఈ దేశంలో పీపీపీ మోడల్లో అనౌన్స్ చేసినారు. 1 కోటి సంతకాలు సేకరణ చేయండి. మరి ఆయనకు వ్యతిరేకంగా మీకు దమ్ముంటే, మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే మాట్లాడమనండి అమిత్ షాకి వ్యతిరేకంగా పీపీపీ మోడల్ తప్పని చెప్పేసి. అప్పుడు మీ సత్తా ఏందో తెలుస్తుంది. ఇది కాదు, అసలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. నిన్ను చూసినా, మీ నాయకుడిని చూసినా. ఒక నాయకుడు షెడ్యూల్ వదులుతాడు, రేపటి రోజునంటే ఒక 1 అవర్ కోర్టుకు కేటాయించినానంటే, దట్ ఈస్ హిస్ యాటిట్యూడ్. మొన్న వాళ్ళ నాయకుడు మాట్లాడతాడు, ఒక ఆయన పక్క నియోజకవర్గం ఆయన, కోర్టులో డబ్బులు కొట్టు, కేసులు కొట్టు అని. అంటే మీరు రమ్మిండే సిద్ధాంతం ఇదేనా? అందుకేనా 1 అవర్ పెట్టుకోండి మీరు షెడ్యూల్. మీ బతికే ఇదే, మీ నాయకుడి దగ్గర నుంచి మీ వరకు కూడా. ఎవరో అయిపోయింది, ఏదో మాకు 2.0 వచ్చేసింది, ప్రజలంతా మాతో ఉండారు. మొన్నటి రోజున ఏదో ఒక ర్యాలీ జరిగితే ఒక 6-7 మంది మాకు వచ్చేసినారు, అయిపోయింది ప్రజల్లో. మన రాజకీయ పార్టీ ఒక దరిద్రం ఉంది. మనం డెమాన్స్ట్రేట్ చేయాలనుకునేప్పుడు క్యాడర్ని మనం రోడ్డు మీద తెచ్చుకుంటాం, డబ్బులు ఇచ్చి కూడా కొంతమంది తెచ్చుకుంటారు. ఆ జనాలే మీకు పెద్ద విప్లవం అని అనుకుంటే అది మూర్ఖత్వం. మీరు భ్రమల్లో పెట్టడానికి, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉపయోగపడుతుందేమో, కానీ వాస్తవాల్లో మీ వెంట ప్రజలు లేరు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజారంజక కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. బీహార్ ఎలక్షన్స్ దీనికి ఒక ఉదాహరణ. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ చెప్తా ఉన్నా, బీహార్ ఎలక్షను ఫలితాలే తిరగరాయబడతాయి, ఈ రాష్ట్రంలో రాయబడుతూ పోతున్నాయని కూడా తెలియజేస్తాను. దానికి భిన్నంగా ఏముండవు. ఇప్పటికైనా మీరు మారి రప్ప చూపిస్తా, 2.0 చూపిస్తాను. మిమ్మల్ని మేము చేసే కార్యక్రమాలు, మీ మీద చేసే దాడులు చూసి మీరు భయపడిపోవాలా అని చెప్పి బెదిరించే తెరిచిపెట్టి, మామూలుగా ఓటర్లకి కాళ్ళకు కడియాలు పెడతాం, నడుము గొడ్డానం పెడతాం, ముక్కు పిల్ల పెడతాం, నెత్తిన పాపిడి పిల్ల పెడతాం అంటేనే ఓట్లు వేయరా పని వాళ్ళోడా.
చంపుతాము నరుకుతామంటే ఓట్లు వేస్తారా? బుద్ధి లేని నా కొడుకులు మారండి ఆ కొద్దిగా ఇప్పటికన్నా మారి ప్రజలకు మంచి చేస్తాము, గతంలో చేసిన తప్పిదాలు చేయము, లెంపలు వేసుకుంటున్నాము, మాకు 11 సీట్లు ఇచ్చినారు, బుద్ధి వచ్చిందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చే రోజులైనా మీ ఆలోచన కానీ మీ మాటలు కానీ మీ చేతలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకి హితవు పలుకుతాను.